Okay, dear students, let us see question number 21, second question. Question number 21 la second question. Same as our previous one. Same question malla chudandi. Find the angle between the lines whose DCs are related by 3l plus m plus 5n equal to 0 and 6mn minus 2nl plus 5lm equal to 0. ఇంతకుముందు స్క్వేర్స్ ఉంటాయి, ఇప్పుడు mn ల ప్రొడక్ట్ చూడండి. ఇక్కడ ఇది లీనియర్ l పవర్ 1 m పవర్ 1 n పవర్ 1. ఇక్కడ చూడండి mn అంటే 1 plus 1 2, nl 1 plus 1 2, ln 2. ఇది క్వాడ్రాటిక్, ఇది లీనియర్. ఓకేనా? రైట్. సో హౌ టు సాల్వ్ ఇట్? ఇంతకుముందు చేసినట్టుగానే చూడండి. ఒక లీనియర్ ఉంది, ఒక క్వాడ్రాటిక్ ఉంది. ఏం చేస్తామంటే ఫస్ట్ లీనియర్ గివెన్. వాట్ ఈస్ గివెన్? 3l plus m plus 5n equal 0. ఓకేనా? ఇందులోకి వెళ్ళి మనం ఏదైనా ఒక వేరియబుల్ తెచ్చుకుంటాం. చూడండి, l కన్నా ముందు 3 ఉంది, n కన్నా ముందు 5 ఉంది. అంటే ఈ రెండు కొంచెం ఇబ్బంది కాబట్టి m సింపుల్గా ఉంది కాబట్టి m ఈక్వల్ టు ఏం రాయొచ్చు? m ఈక్వల్ టు ఈ రెండు ఇటు వెళ్ళిపోతే ఏమవుతుంది? ఈ రెండు ఇటు వెళ్ళిపోతే -3l - 5m ప్లస్ కాస్త మైనస్, ప్లస్ కాస్త మైనస్. దిస్ టూ when shifted this other side will get -3l - 5m. అంటే wherever m is there you have to substitute this, right? మరి ఇప్పుడు నెక్స్ట్ వన్ గివెన్. వాట్ ఈస్ గివెన్ హియర్? నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఏంటిది? 6mn - 2nl ప్లస్ 5lm ఈక్వల్ టు 0. ఓకేనా? ఇది మనం తీసుకుంటాము. 6mn - 2nl ప్లస్ 5lm ఈక్వల్ 0. ఓకే, రైట్. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తాం? ఎక్కడైతే m ఉందో wherever m is there we have to substitute this -3l - 5n. సో వాట్ విల్ గెట్ హియర్? 6 ఆఫ్ m ప్లేస్లో ఏం రాయాలి? -3l - 5n ఇంటూ n. ఇక్కడ m లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఇదే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ m ఉంది, మళ్ళీ m ప్లేస్లో ఇది రాయాలి. అంటే 5l ఆఫ్ m ప్లేస్లో ఏం రాయాలి? -3l - 5n ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని కొంచెం సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేస్తాం? ఎలా సింప్లిఫై చేస్తారంటే ఫస్ట్ ఇది లేదనుకోండి, ఈ 3 1 2 3 దిస్ 3 వీ హ్యావ్ టు సింప్లిఫై. ఓకేనా? హౌ? చూడండి, 6 ఇంటూ -3 ఫస్ట్ నెంబర్, 6 ఇంటూ -3 -18 కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 3 18 -18. l ఇంటూ n ln -6 ఇంటూ -3 ఇంటూ l -3l ఇంటూ n చేస్తే 6 3s -18. ఓకేనా? l ఇంటూ n ln ఫస్ట్ టైం అయిపోయింది. అలానే ఇప్పుడు నెక్స్ట్ 3l మూసేసి మళ్ళీ ఈ 3 ఇది 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 6 ఇంటూ -5 -30, 6 ఇంటూ -5 -30, n ఇంటూ n n స్క్వేర్. ఓకే, ఇది దీని యొక్క ప్రోడక్ట్. అలానే ఇప్పుడు ఇది సింగిల్గా ఉంది కాబట్టి అలానే యాస్టీస్. మళ్ళీ ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ మళ్ళీ తెచ్చాలి, ఫస్ట్ దీన్ని మూసేయాలి. ఓకేనా? ఫస్ట్ లెట్స్ నౌ సీ దిస్ 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 3s 15, l ఇంటూ l l స్క్వేర్. ఓకే, నెక్స్ట్ -3l ఆపేద్దాం, మూసేద్దాం. మళ్ళీ ఈ 5l ఇంటూ -5n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 5s 25, l ఇంటూ n ln ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్. ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చేది ఇది. ఓకేనా? వెరీ సింపుల్. నెక్స్ట్ లెట్ us రైట్ ఫస్ట్ స్క్వేర్ టర్మ్స్. సో -15l స్క్వేర్ ఫస్ట్ రాస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి ln ln 3 ఉన్నాయి మనకు. ln ఆ 3 ముందు ఏమన్నది? -18. ఓకేనా? -2 -25. సో -18 -2 -20, -20 -25 ఎంత? -45 ln. ఈ 3 సింప్లిఫై చేస్తే -45 ln వచ్చింది. అండ్ లెఫ్ట్ ఓవర్ ఈజ్ వాట్? -30 n స్క్వేర్. -30 n స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకేనా? రైట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ ఆల్ ఆర్ హ్యావింగ్ మైనస్, అంటే మైనస్ తీసేయచ్చు. ఒకటి అన్ని మైనస్ ఉన్నప్పుడు మైనస్ తీసేయచ్చు. నెక్స్ట్ ఇవన్నీ 15 టేబుల్లో పోతున్నాయి చూడండి. 15 1s 15, 15 3s 45, 15 2s n స్క్వేర్, 15 2s 30 కదా. సో అన్ని 15 టేబుల్ పోతున్నాడు, తగ్గిస్తున్నాం. సో అందుకే చూడండి 15 1s అందుకని ఇక్కడ 1 ఇచ్చింది, 15 3s అందుకని 3 వచ్చింది, 15 2s. సో దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా? దీన్ని ఇలా కూడా రాయొచ్చు. రైట్. ఓకే, నౌ వాట్ వీ గాట్? ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏంటిది అది? l స్క్వేర్ ప్లస్ 3ln ప్లస్ 2n స్క్వేర్ ఈక్వల్ టు 0. l స్క్వేర్ ప్లస్ 3ln ప్లస్ 2n స్క్వేర్ ఈక్వల్ 0. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఫ్యాక్టరైజ్ చేయాలి. ఓకేనా? ఫ్యాక్టరైజ్ ఎలా చేయాలి? ఈ 2 స్టెప్స్ కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇది కంపల్సరీ ఏం కాదు. ఓకే, ఇది 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 గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనకేమొచ్చింది? l స్క్వేర్ ప్లస్ 3n ప్లస్ 2n స్క్వేర్ ఈక్వల్ 0. ఓకేనా? దీని ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుందట? ఇట్ ఈస్ l ప్లస్ n ఇంటూ l ప్లస్ 2n. ఓకేనా? అంటే ఈ రెండు మల్టిప్లై చేసి ఇదే వస్తుంది. ఎట్లా 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 చెప్పారు? హౌ యూ గాట్ సార్? చూడండి, ఇక్కడ l ఇంటూ l l స్క్వేర్ వస్తుంది, n ఇంటూ 2n 2n స్క్వేర్ వస్తుంది కదా. రైట్. అలానే ఈ రెండు 2n n యాడ్ చేస్తే ఇది 3 వస్తుంది. అంటే ఓకేనా? ఈ రెండు యాడ్ చేస్తే 3 వస్తుంది. సో యూ కెన్ రిమెంబర్ ఇట్. దీని యొక్క ఫ్యాక్టరైజేషన్ ఏంటిది? l ప్లస్ n ఇంటూ l ప్లస్ 2n, l ప్లస్ n ఇంటూ l ప్లస్ 2n ఈక్వల్ టు 0. రైట్.
అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ 3ln ప్లస్ 2n స్క్వేర్ని ఇలా కూడా రాయవచ్చు. ఎల్ ప్లస్ ఎన్ ఇంటూ ఎల్ ప్లస్ 2n ఈక్వల్ 0. మళ్ళీ ప్రొడక్ట్ ఆఫ్ 2 0 అంటే ఇది 0 కావచ్చు, అంటే ఎల్ ప్లస్ ఎన్ 0 కావచ్చు, ఎల్ ప్లస్ 2n 0 కావచ్చు, ఏదైనా ఒకటి 0 కావచ్చు. ఎనీవన్ క్యాన్ బి 0, ఎనీవన్ క్యాన్ బి 0. ఓకేనా. నా ఫ్రమ్ దిస్ వాట్ విల్ గెట్ ఎల్ ఈక్వల్ టు -n, ఇటు పోతే -n అండ్ ఎల్ ఈక్వల్ టు -2n. అంటే రెండు కేసులు వస్తున్నాయి మళ్ళా. we got two cases. L value -n కావచ్చు, L value -2n కావచ్చు. ఓకేనా. సో వాట్ ఈస్ కేస్ 1? మరి కేస్ 1 ఏంటిది? కేస్ 1 ఏం తీసుకోవాలి? L ఈక్వల్ టు -n తీసుకోవాలి. L ఈక్వల్ టు -n. మరి L ఈక్వల్ -n ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి సార్? ఇక్కడ మనం 1 అనుకున్నాం సారా, ఈ 1లో మనం L ప్లేస్లో -n సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. చూడండి ఇక్కడ m ఏమంటుంది? m ఈక్వల్ టు -3l -5n కదా. ఎల్ ప్లేస్లో ఏం పెడుతున్నాం మనం? -n. ఎల్ ప్లేస్లో ఏం పెడుతున్నాం? -n. అంటే ఎల్ ప్లేస్లో -n పెడితే అంటే యాక్చువల్గా -3l, ఇప్పుడు ఎల్ ప్లేస్లో మనం ఏం పెడుతున్నాం? -n పెడుతున్నాం. ఎల్ ప్లేస్లో -n ఏమవుతుంది? -3n అవుతుంది. ఇది ఏమవుతుంది? +3n. చూడండి, +3n -5n. 3nలోకి వెళ్ళి -5n పోతే -2n, ఎందుకంటే పెద్ద నెంబర్ 5కి పక్కకు మైనస్ ఉంది కాబట్టి -2n వస్తుంది. సో ఎం వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ? -2n. ఎం వాల్యూ ఏమొచ్చింది? -2n. ఎల్ వాల్యూ -n అయితే ఎం వాల్యూ -2n. ఓకేనా. సో ఇప్పుడు మన రేషియో L/m/n ఈక్వల్ టు రైట్. ఎల్ వాల్యూ ఏమొచ్చింది? మనం -n. ఎం వాల్యూ ఏమొచ్చింది? -2n. ఎన్నే పెడతాం, ఎన్నే పెడతాం. ఓన్లీ రెండే చేంజ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఏ టేబుల్ పోతున్నాయి? ఎన్ టేబుల్ పోతున్నాయి. అంటే ఎన్ క్యాన్సిల్ చేస్తే ఓకేనా ఏమొస్తుంది మనకు? ఇది -1 -2n 1 -1 -2n 1. ఓకేనా రైట్. సో ఇక్కడ మెజారిటీలో నెగిటివ్ ఉన్నాయి కాబట్టి, రెండు నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం చేంజ్ చేస్తే ఇది పాజిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అవుతుంది. చేంజ్ చేస్తే ఇలా ఉంచిన నో ప్రాబ్లం, ఇలా పెట్టిన నో ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే రెండు నెగిటివ్స్ అవుపిస్తున్నాయి. మూడిట్లో రెండు నెగిటివ్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఆ రెండింటిని పాజిటివ్ చేసి మిగతా దాన్ని నెగిటివ్ చేస్తున్నాం. ఇక్కడ రెండు నెగిటివ్లు, ఇప్పుడు ఇలా చూస్తే ఒకటే నెగిటివ్ కదా. అట్లా అంటే సింపుల్, కొంచెం ఈజీ చేయడానికి. సో దిస్ ఈజ్ అవర్ L/m/n వాల్యూ కేస్ 1లా. ఇవంటి డీసీస్. మరి డిఆర్స్ ఏమనుకున్నాం? డిఆర్స్ అంటే డిఆర్స్ నథింగ్ బట్ A1 B1 C1. మరి ఏంటి చేస్తారంటే ఇవే 1, 2, -1. ఇవి రేషియోలా, ఇవి నెంబర్గా తీసుకుంటున్నాం. డిఆర్స్ అంటాం వాటిని, డిఆర్స్. సో A1 B1 C1 ఏంటిది? 1, 2, -1. ఇదే 1, 2, -1. ఇది కేస్ 1. Now let us see case 2. కేస్ 2లో ఏం తీసుకోవాలి? కేస్ 2లో L ఈక్వల్ టు -2n తీసుకోవాలి. ఓకేనా. కేస్ 2లో L ఈక్వల్ టు -2n. సో కేస్ 2 ఇఫ్ L ఈక్వల్ టు -2n, ఇది ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? నెంబర్ 1లో L ఈక్వల్ టు -2n, ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? మన వన్ ఈక్వేషన్ ఏమనుకున్నాం? m ఈక్వల్ టు -3l -5n కదా. ఇప్పుడు L ప్లేస్లో ఏం పెట్టాలి? -2n. అంటే ఇక్కడ చూడండి, యాక్చువల్గా -3l ఉంది. ఇప్పుడు ఎల్ ప్లేస్లో ఏం పెట్టామంటున్నాడు? -2n. అంటే ఎల్ ప్లేస్లో -2n పెడితే -3 to 6n అవుతుంది. 6n కదా. అందుకని చూడండి 6n అయింది. 6n -5n 1n ఆర్ సింప్లీ n. 1n ఆర్ సింప్లీ n. ఓకేనా రైట్. నా వాట్ ద రేషియో నౌ? L/m/n ఈస్ ఎల్ వాల్యూ ఏం తీసుకున్నాం? -2n. ఎం వాల్యూ ఏమొచ్చింది? n. ఎన్నే మళ్ళీ అన్నీ కూడా n క్యాన్సిల్ అయితే అంటే 1, 1, 1 అయితే ఇదేమవుతుంది? -2, ఇది 1, ఇది 1. ఓకేనా. n అని పోయినాయి. -2 1:1 వచ్చింది. ఇదేంటిది? రేషియో. మరి డిఆర్స్ ఏమవుతాయి? A2 B2 C2 నథింగ్ బట్ -2, 1, 1. -2, 1, 1. దీస్ ఆర్ అవర్ A2 B2 C2. నౌ వాట్ దే ఆర్ ఆస్కింగ్? యాంగిల్. ఇంత ఉంది చెప్పాం కదా. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఫార్ములా ఏంటిది? A1A2 + B1B2 + C1C2 √A1² + B1² + C1² √A2² + B2² + C2². ఓకేనా. సో ఇప్పుడు A1 A2 ఓకేనా. ఏంటి మనకి? A1 A2 మనకి ఏమొచ్చింది? A1 B1 C1 వాల్యూస్ ఏమొచ్చినాయి? ఇంతమంది మనం చూసాం కదా. A1 ఏమొచ్చింది ఇక్కడ? 1, 2, -1. ఏమొచ్చింది? 1, 2, -1. అది ఇక్కడ రాస్తున్నాను. 1, 2, -1. అది A1 B1 C1. ఇప్పుడు A2 B2 C2 ఏమొచ్చింది? ఇవే A2 B2 ఏమొచ్చింది మనకి ఇక్కడ? -2, 1, 1 వచ్చింది కదా. -2, 1, 1. సో ఇప్పుడు A1 A2 అంటే ఫస్ట్ రెండు ఇలా ఫస్ట్ 1 × -2 ఏమవుతుంది? -2. B1 B2 అంటే సెకండ్, ఇలా సెకండ్ 2 1s 2 అవుతుంది. థర్డ్ -1 1 -1 -1. ఓకే. బై A1 √A1² B1² C1² అంటే ఏంటిది?
a1 స్క్వేర్ b1 స్క్వేర్ c1 స్క్వేర్ a1 స్క్వేర్ ఎంత 1, 2 స్క్వేర్ ఎంత 4, 1 స్క్వేర్ ఎంత 1. ఓకే, 1 స్క్వేర్ we are getting 1. ఓకే, 2 స్క్వేర్ 4, c1 1 మైనస్ 1 స్క్వేర్ 1, వీటి స్క్వేర్లో అవి. అలానే ఇదేంటిది a2 స్క్వేర్ b2 స్క్వేర్ c2 స్క్వేర్ అంటే ఇది a2 కదా, -2 స్క్వేర్ ఎంత 4, 1 స్క్వేర్ 1, 1 స్క్వేర్ 1. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది -2 + 2 క్యాన్సిల్, -2 + 2 క్యాన్సిల్, మాడ్ ఇక్కడ ఎప్పుడు గుర్తుంది మాడ్ అంటే ఇక్కడ -1 వచ్చినా కూడా మనం +1 తీసుకోవాలి. ఓకేనా, ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి. ఇదేమవుతుంది 1 + 4 + 1 6, √6, 4 + 1 + 1 √6, √6 × √6 6. సో కాస్ θ = 1/6. మన కాస్ట్లో 1/6 వాల్యూ తెలియదు కాబట్టి ನಾವು θ ఏం రాస్తాం, cos inverse 1/6, cos inverse 1/6. Therefore the angle between the lines is cos inverse 1/6. So this is what our second problem.